భారతదేశం అంతర్జాతీయ రాజకీయాల్లో వేగంగా అడుగులు వేస్తుంది. భారత్ను అత్యంత స్ట్రాంగ్గా చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మధ్యధరా సముద్ర ప్రాంతంలో సైప్రస్ దేశంతో బలమైన సహకారాన్ని పెంచుకుంటూ టర్కీ వంటి దేశాల ఆధిపత్యాన్ని సమతుల్యం చేసే ప్రయత్నాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇండియా నావికా దళానికి చెందినటువంటి యుద్ధ నౌక ఒకటి సైప్రస్ తీరంలో ఆధునిక సాంకేతికతతో పాగా వేసింది. ఇది కేవలం సైనిక చర్య కాదు, భారత్ వ్యూహాత్మక అడుగు. మధ్యధరా సముద్ర ప్రాంతంలో సగభాగాన్ని ఆక్రమించుకుంది. దీనికి గ్రీస్, ఆర్మేనియా వంటి దేశాలు వంతపాడుతున్నాయి. ఈ సమయంలో భారత్ తన అత్యాధునిక యుద్ధ నౌకను సైప్రస్లోని లిమసోల్ తీరంలో ఉంచడం ద్వారా ప్రాంతీయ సమతుల్యతను బలోపేతం చేస్తుంది. ఈ నౌక అడ్వాన్స్డ్ సెన్సార్లు, స్టెల్త్ సిస్టంతో సమర్థవంతమైన ఆయుధాలను కలిగి ఉండడం వల్ల ఏదైనా దాడి సమయంలో గుర్తించకుండా చర్యలు తీసుకోవడానికి సాధ్యపడుతుంది. ఈ డిప్లాయ్మెంట్ ముందు భారత్ 5 నుంచి 7 దేశాలతో సంయుక్త సైనిక విన్యాసాలు జరిపింది. ఇది ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో బహుముఖ సహకారాన్ని సూచిస్తుంది. టర్కీ ఇటీవల పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ డ్రోన్లు సరఫరా చేయడం, కరాచీ పోర్టుకు తన యుద్ధ నౌకలు పంపడం వంటి చర్యలు భారత్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సైప్రస్లో భారత నౌక ఉంచడం టర్కీకి పరోక్షంగా హెచ్చరికగా పనిచేస్తుంది. ఇక టర్కీ సైప్రస్ వివాదంలో భారత్ పాత్ర సైప్రస్ యూరోపియన్ యూనియన్లో సభ్యదేశం మరియు సంపన్న ఆర్థిక వ్యవస్థ కలిగింది. గత 23 ఏళ్లలో మొదటిసారిగా భారత ప్రధాని ఈ ఏడాది జూన్లో సైప్రస్ను సందర్శించారు. ఇది 2 దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. టర్కీ ఇటీవల కాలంలో పాకిస్తాన్తో సన్నిహితంగా ఉంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో మద్దతు ఇవ్వడం వల్ల భారత్ టర్కీని ఇరుకున పెట్టే వ్యూహాలు రూపొందించింది. గ్రీస్, ఆర్మేనియా వంటి దేశాలతో సైప్రస్ను కూడగట్టి టర్కీ ఆధిపత్యాన్ని చెక్ చేయడం ఆ భారత లక్ష్యం. ఇక ఈ వ్యూహంలో సైప్రస్లో భారత యుద్ధ నౌక ఉంచడం కీలకం. ఇది మధ్యధరా సముద్రంలో భారత ప్రయోజనాలను కాపాడమే కాకుండా భవిష్యత్తులో ఏర్పాటు కానున్న ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్లోనూ సహాయపడుతుంది. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మీదుగా నిర్మించనున్న ఈ కారిడార్లో సైప్రస్ ఒక ముఖ్యమైన లింక్గా మార్చవచ్చు. ఇక ఆర్థిక మరియు రక్షణ సహకారం, భవిష్యత్తు దృక్పథం సైప్రస్తో భారత్ వాణిజ్య ఒప్పందాలు చూసుకోవడంలో ఆసక్తి చూపుతోంది. ఇటీవల ముంబైలో సైప్రస్ బ్యాంక్ ఏర్పాటు కావడం దీనికి నిదర్శనం. రాబోయే 4 ఏళ్లలో సైప్రస్ నుంచి 3 రకాల సాయం భారత్ ఆశిస్తోంది. ఇక రక్షణ సహకారం, సముద్ర జలాల భద్రత మరియు సైప్రస్ సైనికులకు శిక్షణ. ఇది 2 దేశాల మధ్య బహుముఖ సంబంధాలను పెంచుతుంది. భవిష్యత్తులో టర్కీ, సైప్రస్ ఏదైనా దుస్సాహానికి పాల్పడితే సైప్రస్లో ఉన్న భారత యుద్ధ నౌక సమర్థవంతంగా స్పందిస్తుంది. ఇది చిన్న చర్యలా కనిపించినా పాకిస్తాన్కు మద్దతిస్తున్న టర్కీని నియంత్రించడంలో భారత్ వ్యూహాత్మక లాభాన్ని సాధిస్తుంది. మొత్తంగా ఈ పరిణామాలు భారత్ అంతర్జాతీయ వేదికపై మరింత బలమైన స్థానాన్ని సాధించే దిశగా సూచిస్తున్నాయి.